మెయిన్ డౌట్ ఏంటంటే ఒకసారి డయాబెటీస్ ఎంటర్ అయింది బాడీలోకి, ఎంటర్ అవుతుంది అని తెలిసినప్పుడు ఇక మెడిసినేనా మనకి పర్మనెంట్ సొల్యూషన్ అని? ఖచ్చితంగా కాదండి. కాదా? అవును. అలాగని చెప్పేసి మెడిసిన్స్ వాడకూడదా అన్నది పాయింట్ కాదు. అంటే ఇప్పుడు డయాబెటీస్ అన్నది మనం తిన్న ఫుడ్ కు సంబంధించినటువంటి ఒక డిసార్డర్ అది. ఒక మెటబాలిక్ డిసార్డర్ అది. అన్నం తింటాము, దాంట్లోంచి షుగర్ లెవెల్ వస్తుంది. ఆ షుగర్ రక్తంలో ఉండే షుగర్ జనరల్ గా అయితే మన మజిల్స్ వాడుకొని మనం చేసే పనులకు ఉపయోగించుకోవాలి. కానీ ఇక్కడ ఇన్సులిన్ సరిగా పనిచేయనందువల్ల లేదా ఇన్సులిన్ సరైన మోతాదులో రానందువల్ల మనం తిన్నటువంటి ఆహారం నుంచి వచ్చిన ఈ షుగర్ శరీరం వాడుకునే పరిస్థితిలో లేదు. సో ఇట్స్ ఎ డిసార్డర్ ఇది. ఇలాంటి సమయంలో మీరు ఓన్లీ టాబ్లెట్స్ తో లైఫ్ గడపాలంటే మాత్రం ఖచ్చితంగా మంచిది కాదు. కేవలం టాబ్లెట్స్ తో అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా తగ్గుతుంది. అలసట, నీరసం ఉంటది, మజిల్ లాస్ అయిపోతా ఉంటది, టాబ్లెట్స్ తగ్గించలేవు. కాళ్ళలో మంటలు, ఈ సురసురకలు అవి వస్తా ఉంటాయి, టాబ్లెట్స్ తగ్గించలేవు. అంటే షుగర్ కంట్రోల్ చేసే టాబ్లెట్స్ మాత్రం తగ్గించలేవు. మనకు ఏం పని చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు, ఎంతసేపు చూసినా పడుకోవాలనిపిస్తుంది, అది టాబ్లెట్స్ తగ్గించు. సో వీటన్నిటిని హ్యాండిల్ చేయాలంటే ఖచ్చితంగా స్పెషలైజ్డ్ డైట్ కావాలా, అది డయాగ్రాండ్ అని చెప్పి మనం అనుకోవచ్చు. డయాగ్రాండ్ ఏంటంటే బేసిక్ గా ఇది ఒక ప్రోటీన్ సప్లిమెంట్, అది కూడా 5 సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్. ఇప్పుడు అలసట అనుకుందాం, నీరసం, అలసట అనుకుందాం, టాబ్లెట్స్ వల్ల అదైతే తగ్గదు. సో ఇప్పుడు డయాగ్రాండ్ ఉదయం ఒకసారి, సాయంకాలం ఒకసారి తీసుకున్నారు అనుకుందాం. డయాగ్రాండ్ లో 5 సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉంది. ఈ ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే ఇమ్మీడియట్ గా ఎనర్జీని ఇస్తుంది, పొయ్యే కొద్దీ అంటే రోజు మొత్తం మీద కూడా ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. షుగర్ లెవెల్ ఎలా కంట్రోల్ అవుతుంది అంటే ఫస్ట్ ఈ ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఇది డైజెస్ట్ అవడానికి చాలా టైం పడుతుంది. కొన్ని ఆకలిని తగ్గించే హార్మోన్స్ కొన్ని రిలీజ్ చేస్తుంది. దానివల్ల మనకు ఆకలి ఎక్కువైంది. ఆకలి ఎక్కువైనప్పుడు ఎక్కువ తినం, ఎక్కువ అన్నం తినరు కాబట్టి ఎక్కువగా గ్లూకోజ్ లెవెల్ పెరగదు. సో ఆబ్వియస్లీ గ్లూకోజ్ కంట్రోల్ అవుతుంది, అప్పుడు టాబ్లెట్స్ కూడా బాగా పనిచేస్తాయి. నెక్స్ట్ ఇందాక మజిల్ లాస్, సన్నబడిపోవడం అనుకున్నాం కదా, ఈ ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే ఆ మజిల్ కి స్ట్రెంగ్త్ ని పెంచుతుంది. ప్రోటీనే కదా, మజిల్ అంటే ప్రోటీన్. స్లోగా డైట్ ఫాలో అవుతూ, డయాగ్రామ్ తీసుకుంటూ, ఇచ్చిన టాబ్లెట్స్ కంటిన్యూ చేసుకుంటూ పోతే వెయిట్ గెయిన్ కూడా అవ్వచ్చు అనమాట. అప్పుడు మజిల్స్ కూడా బిల్డప్ అవుతాయి. ఇంకోటి కాళ్ళ మంటలు, ఇలాంటివి కూడా ఏం చేస్తుంది అంటే డయాగ్రాండ్ ఒక సప్లిమెంట్ కాబట్టి శరీరానికి ఒక శక్తిని ఇస్తుంది కాబట్టి కాళ్ళలో మంటలు తగ్గుతాయి, కళ్ళకు జరిగే డ్యామేజ్ కంట్రోల్ చేయొచ్చు. సో ఇన్ని ప్రయోజనాలు డయాగ్రాండ్ వల్ల కలుగుతుంది. సో మరి ఇది యూసేజ్ కూడా ఒకసారి చెప్పేసేయండి, ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళకి తెలుసు. ఉదయం ఒకసారి, సాయంకాలం ఒకసారి, బిఫోర్ మీల్స్ ఒక పౌడర్ హాఫ్ అన్ అవర్ కి బిఫోర్ వచ్చేసి ఒక 120 ml వాటర్ లో ఒక 2 స్కూప్ల కన్నా కొంచెం తక్కువ కలుపుకొని బిఫోర్ ఫుడ్ తీసుకోవాలి. ఎందుకంటే ఉదయాన్ని బిఫోర్ ఫుడ్ తీసుకుంటే అన్నం తిన్న తర్వాత ఇమ్మీడియట్ స్పైక్స్ ఉంటాయి కదా, అవి పెరగకుండా చేస్తుంది అనమాట. సో ఎలా అండి, ఎలా పర్చేస్ చేసుకోవాలి? ఇది వీడియోలో ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే మన డైటీషియన్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకున్న సమస్యను అర్థం చేసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన డైట్ ప్లాన్ ఇస్తూ డయాగ్రాండ్ కూడా పంపిస్తారండి. సో విన్నారు కదండి, డయాగ్రాండ్ చాలా మంది అడిగేటువంటి డౌట్లకి ఈ వీడియో సమాధానం అని అనుకుంటున్నాను. ఈ సప్లిమెంట్ గానే తీసుకుంటే మీకు ఒక రిజల్ట్ చూసిన వాళ్ళు అవుతారు. సో వెంటనే మీరు స్టార్ట్ చేసేయచ్చు. లేదు ఇంకొంచెం డౌట్స్ ఉన్నాయి మాకు అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద ఒకసారి నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి.